కేసరి అనే సింహం అంటే అడవిలో జంతువులకు చాలా భయం. ఏవైనా జీవులు కంటికి కనపడితే చాలు, ఆకలి ఉన్నా లేకున్నా అది వేటాడుతుంది. అందుకే జంతువులు అడవిలో స్వేచ్ఛగా తిరగాలంటే భయపడుతుండేవి. ఓ రోజు సన్నగా చినుకులు మొదలయ్యాయి. జింకల గుంపు ఆనందంగా గంతులు వేయటం మొదలుపెట్టింది. పిల్ల జింకలన్నీ చెరువు దగ్గరికి వెళ్దామని మారం చేశాయి. పిల్లలు, అల్లరి చేయవద్దు, ఇప్పుడు మనం వెళ్తే సింహానికి ఆహారం అవుతాం, కాస్త చీకటి పడ్డాక వెళ్దాం అన్నాయి. తల్లి జింకలు చీకటి పడ్డాక వెళ్తే ఏం బాగుంటుంది, ఇప్పుడే వెళ్దాం అని గోల చేశాయి. పిల్ల జింకలు పిల్లల సరదా తీర్చడం, నా దగ్గర ఓ ఉపాయం ఉంది, మీరు నిర్భయంగా చెరువు దగ్గరికి వెళ్ళండి అని ఇదంతా చెట్టుపై నుంచి గమనిస్తున్న కోతి అంది. తెలివైన కోతి మాట మీద నమ్మకం ఉన్న జింకలన్నీ చెరువు దగ్గరకు వెళ్ళి తమ పిల్లలతో ఆనందంగా గడిపాయి. మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ సాయంత్రంలోగా తమ స్థావరానికి చేరుకున్నాయి. కోతి నవ్వుతూ జింకలకు స్వాగతం పలికింది. అవును, నువ్వు సింహం కాకుండా ఏం ఉపాయం పన్నావు అని జింకలు ఆసక్తిగా అడిగాయి. అందుకు కోతి నవ్వుతూ కొన్ని జింక కాళ్ళ గిట్టలను పోలిన కర్రలను చూపించింది. ఈ అచ్చులను నేనే తయారు చేశాను. వీటితో చెరువు దారికి దూరంగా మీ కాలిముద్రలను పోలిన అచ్చులను నేల మీద వేసుకుంటూ పోయాను. పాపం ఆ సింహం వాటిని చూసి మీరేనని భ్రమపడి దూరంగా వెళ్ళిపోయింది అంది కోతి. కోతి తెలివికి మురిసిపోయాయి జింకలు. పిల్ల జింకలైతే చెంగు చెంగున ఎగురుతూ వనరానికి ధన్యవాదాలు చెప్పాయి. దీన్ని సమయస్ఫూర్తి అంటారు. ఏదైనా అపాయం వస్తుంది అని గ్రహించినప్పుడు ముందుగా ఉపాయం ఆలోచించండి.